చేతిలో చిల్లి గవ్వలేదు. వచ్చిన ఆదాయం వచ్చినట్టే అయిపోతోంది. జీతాలు చెల్లించడానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. పోనీ రాష్ట్ర ప్రభుత్వమైన ఆదుకుంటుందా అంటే అక్కడ కూడా అంతంత మాత్రం పరిస్థితులే. ఇక ఆశలన్నీ విదేశీ సంస్థలపైనే. సంపాదించుకునే మార్గాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ శాఖలు, అధికారులు యంత్రాంగం వల్ల సాధ్యం కాని అభివృద్ధిని ప్రైవేట్ వ్యక్తులతో సాధించేస్తామంటూ ప్లాన్లు వేస్తున్నారు. కాసుల కోసం బెజవాడ కార్పొరేషన్ పడుతున్న కష్టాలేవి. విభజన పుణ్యమా అని రాష్ట్రానికి రాజధాని అయిపోయింది. ఏపీ రాజధాని నగరం అమరావతిలో కీలకంగా మారిన బెజవాడ కార్పొరేషన్ను నడిపించే నాథుడు కరువయ్యాడు. కనీసం పక్కనే ఉన్న గుంటూరు కార్పొరేషన్ను చూసైనా పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ పాలకులు అలా చేయటం లేదు. ఆదాయ మార్గాలు వదిలి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తెచ్చుకోవడానికి మొహమాట పడిపోయి పీకర్లతో కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడిది బెజవాడ కార్పొరేషన్ దుర్భర దారిద్ర్య దుస్థితి. బెజవాడ కార్పొరేషన్లో ప్రస్తుతం చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. బోల్డన్ని పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి చేయటానికి ఖజానాలో పైసా లేదు. ఆదాయ మార్గాల కోసం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ స్వప్రయోజనాల కోసం అడ్డు తగులుతున్నారు కొందరు స్వార్థపరులు. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా సమగ్ర సర్వేను ప్రారంభించారు. ఎప్పటిదాకా వసూలవుతున్న పన్నులు కేవలం జీతాలివ్వడానికే సరిపోతున్నాయి. దాంతో కొత్తగా నిర్మాణంలోకి వచ్చిన అసెస్మెంట్లను గుర్తించి వాటి నుండి పన్నులు వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సర్వే చేసి మరీ నిర్ధారించుకున్నారు. ఒక్క డివిజన్లోనే ఏకంగా 6 కోట్ల ఆదాయం పెరుగుతుందని సర్వేలో రుజువైంది. సమగ్ర సర్వే జరిగితే మిగిలిన 58 డివిజన్లలో కూడా ఆదాయం 1000 కోట్ల దాకా వస్తుందన్నది అధికారుల అంచనా. ఏమైందో ఏమో కానీ ఆ సర్వే ఆగిపోయింది. పన్నుల వసూళ్లు కూడా నిలిచిపోయాయి. కొత్తగా పన్నులు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ప్రతిపక్షాలకు అస్త్రాలిచ్చినట్లవుతుందని అధికార పక్షం అడ్డుకుంటోంది. అంతేకాదు, బడా బకాయిదారులు బెజవాడ కార్పొరేషన్కు చాలామంది ఉన్నారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ వ్యాపారస్తులు బెజవాడ కార్పొరేషన్కు 8 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారంటే ఆ లిస్టు ఇంకెంత పెద్దదో అర్థమవుతోంది. బడా వ్యక్తులు, సంస్థలు, వ్యాపార సంస్థల బకాయిలన్నీ కలిపితే 350 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇక నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ శాఖలు చెల్లించే పన్ను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఆ సొమ్ము కూడా తిరిగి కార్పొరేషన్ ఖాతాలో జమ కావటం లేదు. ఇలాంటి వనరులు ఎన్నో ఉన్నా రాజకీయ కారణాల వల్ల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రైవేటు సంస్థలతో కలిసి కార్పొరేషన్ని డెవలప్ చేద్దామని పథకాలు రచిస్తున్నారు బెజవాడ ఎంపీ కేసినేని నాని. అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి, ప్రజల నుంచి, అట్లాగే టాటా ట్రస్ట్ లాంటి ప్రముఖ సంస్థలు, పెమాండు, ఇవన్నీ కలిపితే ఇవాళ విజయవాడని ట్రెడిషనల్ సిటీ నుంచి వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇంటూ ఏ గ్లోబల్ సిటీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి కళ, మనందరి కళ అమరావతి. ఈ రోజున ఆ కళ రేపు నిజం కాబోతా ఉంది. ఈ రోజున్న విజయవాడ ఒక రియాలిటీ, ఒక నిజం. దీన్ని కూడా మనం ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి విజయవాడ సిటీని అభివృద్ధి చేసుకోవాలి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 264 గ్రామాల అభివృద్ధిలో రతన్ టాటా చెయ్యి కలపబోతున్నారు. ఈ మేరకు బెజవాడ కేంద్రంగా ముఖ్యమంత్రితో రతన్ టాటా స్వయంగా భేటీ కాబోతున్నారు. టాటా ట్రస్ట్ సహకారంతో అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు కూడా విడుదల కాబోతున్నాయి. Look at that can one address immediate social needs, 2 bring in economic benefits, 3 have the private sector be a prime driver of the economic efforts in Vijayawada, and 4 most importantly to have civil society and the people be part and parcel of the entire program. ఆర్థిక కష్టాలతో ఉన్న కార్పొరేషన్కు ప్రైవేట్ సంస్థల సహకారం అవసరం ఉంది. అంత మాత్రాన కార్పొరేషన్కు ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకోకుండా ప్రైవేట్ నిధులపై ఆధారపడటం అవినీతిపరులకు వరంగా మారుతుంది. ఇప్పటికైనా ఎలాంటి వ్యవహారాలపై పాలకులు, అధికారులు దృష్టి సారించి ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తే ఫలితాలు వేగంగా అందుతాయని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు.